మరి మళ్ళా ఏ కర్రీ అంటుతాను? ఏమున్నదండి, ఇంట్లో అవే కూరగాయలు ఉన్నాయి, ఏదో ఒకటి వండుతా. అవునానే, సర్లే. మరి మీ చెల్లి వచ్చిన కానీ చెల్లి మటన్ గిట్లా ఏం తీసుకురాలి కదా, పోయి తీసుకొని రావాలనా? సరే అండి, తీసుకురండి. అక్క బావా ఏంటి ఏదో పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు? ఏం లే కళ్యాణి, నువ్వు వచ్చిన కానీ నీకు మటన్ తీసుకురావాలి కదా, సో అందుకే తీసుకొద్దాం అనుకుంటాను. సరే బావా, పోయి మటన్ తీసుకురాపో, ఉమ్మేస్తా. అవునే అక్క, కార్తీక్ బావ కనబడతలేడు, ఎడిపోయిండు? కార్తీక్ పైన ఉన్నట్టున్నాడు చెల్లె. సరే మీరిద్దరైతే పర్సన్స్ మాట్లాడుకోండి, నేను పైకి వెళ్ళి బావ ఏం చేస్తున్నాడో చూసి వస్తా. వా, కావ్యకి ఫోన్ చేద్దామా వద్దా? చేస్తే మళ్ళీ ఎందుకు చేస్తా అన్నట్టు మాట్లాడుతుంది. బావా ఏం చేస్తున్నావు ఇంత ఎండలో పైన? ఏం లేదే, అయినా ఎండేమున్నది, నార్మలే ఉంది కదా. మేమందరం కింద ఉంటే నువ్వు ఒక్కనే పైకి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు బావా? ఏదో ఉంది చెప్పు. ఏం లేదే, ప్రాజెక్ట్ వర్క్లో చిన్న ఇష్యూ వచ్చింది, ఇక దాని గురించి ఆలోచించుకుంటూ మీదికి వచ్చిన అంతే. సరే మరి ప్రాజెక్ట్ వర్క్ అయితే అయిపోయింది కదా, యూఎస్ అంటూ నువ్వు ఎక్కడ దాకా వచ్చింది మరి? అదేనే ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి, ఇంకో అదే ఆలోచిస్తున్నా. ఆ ట్రంప్ ఏదో $1,00,000 రూల్ పెట్టింది కదా బావా, ఇప్పుడు గాడి పోయి ఏం చేస్తావు? ఇక్కడే ఉండొచ్చు కదా. నేను కూడా అదే ఆలోచిస్తున్నానే, ఎట్లా ఏంటి అని చెప్పేసి. అదే బావా, చక్కగా హైదరాబాద్ పోయి అమీర్పేటలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి జాబ్ చూసుకుంటే సరిపోతుందిగా, ఎందుకు ఇవన్నీ మనకి? మనకియా? నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతాను, నేను ఎందుకు కలుపుకొని మాట్లాడుతున్నావు? నువ్వు చూసుకో, అది నేను చూసుకుంటా. అయ్యో బావా, నువ్వు హైదరాబాద్ పోతున్నా నువ్వు ఉన్న ధైర్యంతో నన్ను పంపిస్తారు, నేను ఒక్కదాన్ని ఏం చేస్తా అక్కడ? అట్లా కాదే, అయినా నాతో నీకేంది? నిన్నెవడేం చేస్తే నీకెందుకు భయం చెప్పు? హలో, నువ్వంటే నా బావ కాబట్టి నీతో అన్ని చెప్పుకుంటే ఫ్రీగా ఉంటానా? వేరే వాళ్ళతో కూడా నీలా ఉంటా అనుకుంటున్నావా? నేను మాత్రం నువ్వు ఇంకా సింగిల్ అంటే నమ్మనే. నేను చెప్పు, నీ ఇంట ఒక 4-5 పడుతుంది కదా. ఏంటి బావా అంత మాట అన్నావు? 4-5 నేను ఇంటికి వచ్చిన కాంచెల్లి ఎవరితో మాట్లాడకుండా చాటింగ్ చేసుకుంటూ కనబడ్డానా? లేదే, కనిపించలేదు కదా, మరి ఎందుకు బావా నా మీద నీకు అన్ని డౌట్స్? ఏదో నా బావాన్ని నీతో క్లోజ్గా ఉంటా అంతే. సర్లే, ప్రేమ బాగానే పొంగుకొస్తుంది. నా ప్రేమ బాగానే పొంగుతుంది బావా, కానీ నీ ప్రేమ ఎక్కడ పొంగుతుందో అర్థం కావట్లేదు.